పాపం పండింది. ఫలితం దిక్కులేని చావు. 7 ఏళ్ల క్రితం పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ పాపానికి అసలు వ్యూహకర్త హంజా బుర్హాన్ ఖతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గన్ ఫైర్ కి దిగడంతో స్పాట్లోనే చనిపోయాడు. దీంతో 2019 నాటి పుల్వామా దాడికి పథకం రచించిన ఈ హంజా బుర్హాన్ కి కాస్త ఆలస్యమైన సరైన శిక్ష పడిందంటున్నారు. పుల్వామా పాపిస్టి వ్యూహకర్త ఖతం. 7 ఏళ్ల ఉసురు వెంటాడిందా? భారత్ కి వ్యతిరేకంగా స్టోరీలు అల్లడంలో తిట్ట ఈ బుర్హాన్. భారతదేశాన్ని కుదిపేసిన 2019 పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్ల వీరమరణానికి కారణమైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ అంతమయ్యాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ లో మే 21న గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఇతగాడు స్పాట్ డెడ్ అయినట్లు తెలుస్తోంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్వర్క్ ను నడుపుతూ ఎంతో మంది యువతను తప్పుదోవ పట్టించిన ఈ కరుడుగట్టిన ఉగ్రవాది మరణం సరిహద్దు అవతల ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులకు కోలుకోలేని దెబ్బగా ఈ పరిణామం మారింది. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేసే అల్బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ 2019 పుల్వామా దారుణ ఉగ్రదాడి సమయంలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తించాడు. ఆ సమయంలో అతడు ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా ఉగ్రవాదులకు స్థానిక సమాచారం అందించడం, ఆయుధాలు, నిధులు సమకూర్చడం వంటి పనులను తెర వెనుక ఉండి నడిపించాడు. ఈ దాడి అనంతరం భారత భద్రతా సంస్థల నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్లో ఆశ్రయం పొందాడు. తాజాగా జరిగిన ఈ ఎన్కౌంటర్ ద్వారా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద ప్రచారం, కొత్త నియామకాలు, కరుడుగట్టిన భావజాల వ్యాప్తిని పర్యవేక్షిస్తున్న నెట్వర్క్ ఒక్కసారిగా కుప్పకూలిందనేది నిఘా వర్గాల అంచనా. ఈ హంజా బుర్హాన్ కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా డిజిటల్ ప్రపంచంలోనూ భారత్ కు వ్యతిరేకంగా తీవ్రమైన విషం చిమ్మాడు. అల్బదర్ సంస్థ తరపున కశ్మీరీ యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు నడిపించేందుకు అతడు రకరకాల పోస్టర్లు, రెచ్చగొట్టే వీడియోలను రూపొందించాడు. ఈ భారత్ వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియా ద్వారా కశ్మీర్ లోయ అంతటా విస్తృతంగా పంపిణీ చేయడంలో బుర్హాన్ కీలక పాత్ర పోషించాడు. ఉగ్రవాదాన్ని కీర్తించడం, అమాయక యువతను సులభంగా లోబరుచుకుని వారి మనసులను మార్చడమే లక్ష్యంగా సాగే ఈ నెరేటివ్ వార్ఫేర్ లో బుర్హాన్ మంచి ఆరితేరినవాడిగా చెబుతారు. అత్యాధునిక డిజిటల్ టూల్స్ వాడుతూ కశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కథనాలను అల్లేవాడు. అయితే గత కొంతకాలంగా పాకిస్తాన్ మరియు పిఓకే సరిహద్దుల్లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఏరివేస్తున్న గుర్తు తెలియని గన్మెన్ల చేతిలోనే ఇతడు కూడా హతం కావడం సంచలనంగా మారింది. దీంతో 40 మంది భారత జవాన్ల రక్తంతో తడిసిన పుల్వామా పాపంలో భాగస్వామి అయిన హంజా బుర్హాన్ కు 7 ఏళ్లకి సరైన అంతిమ తీర్పు లభించినట్లయింది.